నమస్తే, దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. లంచం తీసుకుంటూ ఓ ఎస్ఐ ఏసీబీకి చిక్కిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. నూతనంగా నిర్మిస్తున్న కస్తూర్బా డిగ్రీ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్. బాల వికాస కేంద్రంలో ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు. 2 వారాల క్రితమే కేసీఆర్ కు లేఖ రాశారు. నా అభిప్రాయాలు లేఖ ద్వారా తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాలే చెప్పారు. ఎమ్మెల్సీ కవిత. లంచం తీసుకుంటూ ఓ ఎస్ఐ ఏసీబీకి చిక్కిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బల్కంపేటకు చెందిన హరికమల్ బ్యాండ్ సిబ్బంది జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ శుభకార్యానికి హాజరై బ్యాండ్ వాయించారు. కాగా శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారని ఆ బ్యాండ్కు చెందిన వాహనాన్ని సామాగ్రిని ఎస్ఐ శంకర్ సీజ్ చేశాడు. ఆ వాహనాన్ని సామాగ్రిని హరికమల్ బ్యాండ్ సిబ్బందికి తిరిగి ఇచ్చేందుకు 15,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని జగద్గిరిగుట్టకు చెందిన నాగేందర్ను మధ్యవర్తిగా పెట్టుకొని ఆ మొత్తాన్ని తనకు ఇవ్వాలని బాధితులను కోరాడు. ఎస్ఐ వేధింపులు తాళలేక బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయగా ఎస్ఐ డిమాండ్ మేరకు ఈ రోజు ఉదయం బాధితుడు 15,000 రూపాయల నగదును మధ్యవర్తి నాగేందర్కు అందజేశారు. అతడు ఆ మొత్తాన్ని ఎస్ఐకు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడిన ఎస్ఐ శంకర్ అతన్ని సహకరించిన నాగేందర్పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీస్ స్టేషన్ అట్టగా ఉన్నాయి, ఇదే కాదు కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా బట్టుపల్లి గ్రామం కస్తూర్బా నూతన డిగ్రీ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్ల గారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల నిధులతో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తోందని, డిగ్రీ కాలేజీ నిర్మాణ పనులలో ఏమాత్రం నాణ్యతా లోపాలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, వీలైనంత తొందరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నుంచి 5వ తరగతి చదువుకునేటటువంటి పాఠశాలల్లో కానీ, 6 నుంచి 10వ తరగతి చదువుకునే పాఠశాలల్లో కానీ ఇవాళ డిఫరెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోని మరి ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే మన గవర్నమెంట్ ఏ పాఠశాలలో కూడా అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలి, ఏ సమస్య ఉండొద్దు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్ అందంగా ఉండేదానికోసం కలర్స్ చేయడం, సేఫ్టీ ఉండేదానికోసం ప్రహరీ గోడ నిర్మాణం, చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులకు ఏ విధమైన సమస్యలు లేకుండా ఆహ్లాదకరమైనటువంటి ఒక బిల్డింగ్, అందమైన బిల్డింగు, అందులో కరెంటు, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్ పెట్టి మరి చదువుకునే చిన్నారులకు, పిల్లలకు చక్కటి విద్యని అందించాలని మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోనే మన నియోజకవర్గంలో కోట్ల రూపాయలు మంజూరు చేయించి పోయిన సంవత్సరం మనం ఈ యొక్క పాఠశాలల్ని ప్రైవేట్ పాఠశాలకు తీసుకునే విధంగా మనం తీర్చిదిద్దడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయి ఉంటాయి. ఇంతకుముందు సార్ మాట్లాడుతూ చెప్పినారు సమస్యలు కూడా పరిష్కారం చేయాలని, ఏదో చెప్పలేదు.
నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, నేను మీ పాఠశాలలో ఎక్కడ ఏ సమస్యను నా దృష్టి తీసుకురండి మీ ఎమ్మెల్యేగా. ఇవాళ విద్యారంగానికి వైద్య రంగానికి అత్యంత నిధులు బడ్జెట్లో కేటాయించి మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. విద్యకు సంబంధించి కూడా నేను చాలా ఇంట్రెస్ట్తో నేను ముందుకెళ్తా ఉన్నాను. అందుకని ఈ నియోజకవర్గంలో విద్యాపరంగా విద్య లేకపోతే ఎంత వెనుకబడిపోతామో, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసిన వాడినిగా, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడిగా మరి ఈ యొక్క నియోజకవర్గంలో విద్యా ప్రమాణాలు పెంచే దాంట్లో అనేక మంజూరు చేయించడం జరిగింది. విద్యావంతులైనటువంటి ఈ సమాజానికి మీరు ఒక మంచి సమాజాన్ని అందించే మార్గంలో ప్రతిరోజు పనిచేస్తున్నటువంటి మీకు ఈ నియోజకవర్గంలోని 2004లో ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా విద్యార్థి సంఘం నుంచి నాకు ఒక గోల్ ఉండేది. ప్రజలు అవకాశం కల్పించారు ఎమ్మెల్యేగా 2004లో. అప్పుడు బూరగంపాటు నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజునే మనకు పినపాక నియోజకవర్గానికి జూనియర్ కాలేజ్ లేకపోతే జూనియర్ కాలేజ్ మంజూరు చేయించాం. అశ్వాపురంలో మనుగూరులో డిగ్రీ కాలేజ్ లేకపోతే డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించాం. నేను చదువుకునేటప్పుడు హై స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రైవేట్లో ట్యూషన్ చదువుతామని కానీ ప్రైవేట్ పాఠశాలలు లేవు. మనుగూరులో స్కూల్స్ లేవు, ట్యూషన్ చెప్పే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ 10th అయిపోయిన తర్వాత బయట మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని బాల వికాస కేంద్రంలో ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ శిక్షణా శిబిరంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే ఎలాంటి ఆధారాలు లేకుండానే సీఎం రేవంత్ రెడ్డిపై ఈడీ ఛార్జ్ షీట్లో పేరు నమోదు చేసి కేసు పెట్టిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈ డ్రామాకు తెరతీశాయని, సీఎం రేవంత్ రెడ్డి పేరును ఛార్జ్ షీట్ పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి అన్నారు. దేశం కోసం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో పాటు రాహుల్ గాంధీలు ఎన్నో త్యాగాలు చేశారని, వారి త్యాగాలతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషి తదితర అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. సంబంధించిన మరి సోదరులు సోదరులు ఉన్నారు. రెండోది, అనేక రోజుల నుంచి కేటగరైజేషన్ కావాలని కోరిన చాలా మంది మిత్రులు ఉంటారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ఆదర్శనీయంగా ఈరోజు సెన్సస్ కాదు, ఈరోజు అన్ని కులాలకు సంబంధించి వారి సంఖ్య ఏంది, సంఖ్యకు తగ్గట్టు రేపు అన్ని విషయంలో సామాజిక, ఆర్థిక, రాజకీయంలో కూడా అదే విధమైన ప్రాతినిధ్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారి ఆలోచనని స్పష్టంగా ఇక్కడ మొదలు పెట్టాలని ఇక్కడ ఎన్యూమరేషన్ చేసినాం. కులాలకు సంబంధించి, ఓబీసీలకు సంబంధించి చట్టం తీసుకొచ్చినాం. దాని తదుపరి కేటగరైజేషన్. ఈ కేటగరైజేషన్ అనేక సంవత్సరాలు నడుస్తా ఉన్నది. దీనికి పరిష్కారం కావాలనే మార్గం చూపెట్టాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిన ప్రధానమైన పని. దేశం మొత్తం కూడా ఒక ఉదాహరణ నిలబడి, మొన్న దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మనం తీసుకున్న నిర్ణయం ఓబీసీలకు సంబంధించి, ఇతర కులాలకు సంబంధించిన మరి సంఖ్య గురించి మొత్తం జాతీయ స్థాయిలో చేస్తామని చెప్పడానికి మూల కారణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న ఈ కార్యక్రమం. యువతరం అంటే ఈ మోడర్న్ యుగంలో మన పార్టీకి సంబంధించిన అంశాలన్నింటిని కూడా వారికి తెలియజేసి, పార్టీ నాయకత్వాన్ని చాలా సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని భారతదేశానికి ఏ విధంగా ఆ కుటుంబం కానీ ఏ విధంగా ఎన్ని త్యాగాలు చేసినారో యువతరానికి తెలియజేసే విధంగా, కొత్త తరానికి తెలియజేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకుపోయే ఓ కార్యక్రమం జరుగుతుంది. మరి పార్టీ ఈరోజు దేశ స్థాయిలోనే అందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏ విధంగానైతే నాయకత్వ స్ఫటికతో భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా చూడాలి ప్రపంచవ్యాప్తంగా, కానీ శక్తివంతమైన అమెరికా దేశాన్ని కూడా ఎదిరించి ఆ రోజు పాకిస్తాన్తో ఏ విధంగా పోరాటం చేసిన వీర వనిత కానీ, ప్రాణాలు
త్యాగం చేసి అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి ప్రాణాలు ఈ దేశానికి సంబంధించి త్యాగాన్ని కూడా గుర్తు చేస్తూ రాహుల్ గాంధీ గారికి పదవులు 2 మారు వచ్చినా కానీ ప్రధానమంత్రిగా తీసుకోకుండా కేవలం ప్రజల గురించి పనిచేస్తూ ఉన్న ఆలోచన విధానాన్ని ఈరోజు యువతరం కూడా అవలంబించే కార్యాచరణ కూడా ఈ ట్రైనింగ్లో ఒక మోటివేటింగ్ భాగం. రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా మరి ముఖ్యమంత్రి గారిపై ఈడీ కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచాలని చేస్తూ ఉన్న ప్రయత్నంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా బలంగా ముందుకు పోతూ ఉంది. ఇక్కడ బలహీనంగా చేయాలి, ఏ విధంగా బలహీనంగా చేస్తే బాగుంటుందని వ్యూహరచన చేసి దాంతోపాటు కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రాజకీయ పరంగా గొప్ప నాయకుడు, వారిపైన కూడా దాంట్లో ఇద్దరు పేర్లు పేర్కొనడం అనేది ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 రాష్ట్రాలు ఇవి. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానమైన నాయకత్వాన్ని ఈరోజు పొలిటికల్ వెండేటా అంటాం, ఆ ఉద్దేశంతో చేస్తూ ఉన్న ప్రయత్నం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాజకీయంగా ఎదుర్కొనే లేక వ్యవస్థలను ఉపయోగించుకొని పార్టీని బలహీనపరిచే కార్యక్రమం ఏ ఆధారం లేకుండా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా దాంట్లో పెట్టడం అనేది సరికాదు, ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. రెండోది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా పునీతులవుతారు అనే ఉద్దేశంతో బీజేపీలోకి పోతే వాషింగ్ మిషన్లా అందరూ కూడా క్లీన్ అయిపోతారు, ఇక వ్యవస్థలు అన్నీ కూడా వారిపైన ఏది కూడా ఉండదని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడటము వారి 2 మాటలకు సంబంధించి ఖచ్చితంగా వారిది కూడా ఖండిస్తూ ఉన్నాం. మీరు బీజేపీ కలిసి చేస్తూ ఉన్న రాజకీయ డ్రామా ఇది, ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. 2 వారాల క్రితమే కేసీఆర్కు లేఖ రాశాను. నా అభిప్రాయాలు లేఖ ద్వారా తెలిపాను. కార్యకర్తల అభిప్రాయాలే చెప్పాను. నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పలేదు. నా పర్సనల్ అజెండా లేదు. ఆ లేఖ ఎలా బహిర్గతమైంది? లేఖ లీక్ చేసింది పార్టీలోని కొందరు కోవటులే. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి. అంతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏంటి? నా లేఖే బయటకు వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి? కేసీఆర్ మా నాయకుడు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం. పార్టీలోని లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని నా అభిప్రాయం. బీజేపీ, కాంగ్రెస్లు తెలంగాణను ఫెయిల్ చేశాయి. ఆ 2 పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆర్ నాయకత్వమే. కవిత. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే. 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly.
2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and party should decide how to deal with them. I have not written anything negative against KCR Garu or the party to strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నా తప్పితే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ, ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమైంది, అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని, సవరించుకొని, కోవట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజల కొరగబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. కుటుంబ సభ్యుల విభజిస్తుంది ఎవరు? సూర్యాఘర్ పథకం కింద 35 లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని ఆకాంక్షించాం. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు విద్యుత్ ఇస్తాం. సూర్యాఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. మా ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. రూపాయలు 28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరాం. ఏదైతే సోలార్ రూఫ్ టాప్ సూర్యఘర్ ఈ కార్యక్రమం కింద ఒక 35 లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగాను. ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసి అంత ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. అందుకే కాన్స్టిట్యున్సీకి మినిమం 10,000 రూఫ్ టాప్ సూర్యఘర్ కింద ముందుకు పోతున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో ఎస్పెషలీ వీకర్ సెక్షన్స్కి ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా ఒక 20,000 రూపాయలు అదనంగా ఇస్తాం. దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేస్తాం. ఇంకొక పక్కన సబ్ స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుమ్ కింద 2,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇచ్చారు. అది కూడా శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. రాయలసీమలో అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క సోలార్ ఎనర్జీ, ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ, మూడోది పంప్డ్ ఎనర్జీ. ఈ 3 కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే 24/7 పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా, అదే మరి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి ముందుకు పోతున్నాం. రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి వస్తుంది. అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకొని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం.
సూర్యాగర్ కింద 35 లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని ఆకాంక్షించాం. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు విద్యుత్ ఇస్తాం. సూర్యాగర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. మా ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. 28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరాం. ఏదైతే సోలార్ రూఫ్ టాప్ సూర్యగర్ ఈ కార్యక్రమం కింద ఒక 35 లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగాను. ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసి అంత ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. అందుకే కాన్స్టిట్యున్సీకి మినిమం 10,000 రూఫ్ టాప్ సూర్యగర్ కింద ముందుకు పోతున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్కి ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా ఒక 20,000 రూపాయలు అదనంగా ఇస్తాం. దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేస్తాం. ఇంకొక పక్కన సబ్ స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుమ్ కింద 2,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అనుమతించారు. అది కూడా శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. రాయలసీమలో అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క సోలార్ ఎనర్జీ, ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ, మూడోది పంప్డ్ ఎనర్జీ. ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే 24/7 పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా, అదే మరి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి ముందుకు పోతున్నాం. రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి వస్తుంది. అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకొని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. పహల్గామ్లో పాకిస్తాన్ టెర్రరిస్టులు జరిపిన దాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేయడమే కాకుండా పాకిస్తాన్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టి దేశ ప్రజలను సురక్షితంగా ఉంచిన భారత సైనిక దళాలకు కృతజ్ఞతాభావంగా నేరెడ్మెట్ నుండి సైనిక్పురి వరకు తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా మల్కజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ఎంవీఎస్ ప్రభాకర్, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత వీర సైనికుల పోరాటాన్ని కీర్తిస్తూ అభినందనలు తెలియజేశారు. కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తూ ఇంతమంది ఏం చేస్తున్నా అందరు అయిపోయాయి, సోషల్ మీడియా అయిపోయాయి అందరు. చలో సార్ ఇంకా సార్ మీడియాలో పడతారు. అన్నా అన్నా ఒక్క నిమిషం ఇక్కడ ముందట 5 మంది ప్రకాష్ భాయ్ మీ వెనకాల ఇంతమంది ఉన్నారు. ఇక్కడ ఎవరు వెనక నిలబడద్దు, దయచేసి జెండాలు పట్టుకున్నటువంటి వాళ్ళు. అన్నా ఎందుకన్నా ఇంతగానో పొత్తుకుంటాం? వెనకాల పోండి. మీకే చెప్తుంది అన్నా, జర వెనకాల పోండి అన్న. ముందు పోతే ఏమొస్తుంది? ముందట అక్కలు మీరు ర్యాలీ తీయడానికి వచ్చిన వాళ్ళు అగ్రగామి దేశంగా ఎదుగుతున్నప్పుడు చూస్తూ ఓర్వలేని దుర్మార్గులు
కొద్దిమంది టెర్రరిస్టులని తరఫీదిచ్చి ఈ దేశంలో రక్తపాతం సృష్టించే ప్రయత్నం అనేక సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. దానికి ప్రతిగా భారత సైన్యం పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద, పాకిస్తాన్ ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసి ఇప్పటికే తన సత్తా ఏందో చాటింది. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ వాళ్ళ పాత మిత్రదేశాలను మోకరిల్లి ఈ యుద్ధాన్ని ఆపండి, మా పాకిస్తాన్ను కాపాడమని చెప్పి వేడుకోవడం జరిగింది. కానీ భారత జాతి ఇటుకతో కొడితే రాయితో కొట్టడానికి సిద్ధంగా ఉంది. ఇంకా మీ దుర్మార్గాలు, మీ చిల్లర చేష్టలు ఈ దేశం మీద నడవవు. ఇవాళ ఒక్క బొట్టు రక్తం చెందినా కూడా దానికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేయడం జరిగింది. ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి మద్దతుగా వాళ్ళ ఆత్మస్థైర్యం నింపే పద్ధతులలో సైన్యం మీరు పోరాడండి, మోడీ గారు ఆగే చలో హమ్ తుమారా సాథ్ అనే పద్ధతి కూడా 140 కోట్ల ప్రజానికం రకరకాల పద్ధతులలో ఇవాళ వారు సంఘీభావం చెప్తా ఉన్నారు. ఇక్కడ నేరేడ్మెట్ ప్రాంతంలో సైనికులకి మోడీ గారికి అండగా ఉండే స్ఫూర్తినిచ్చేటువంటి ఇవాళ ఈ త్రిరంగా ర్యాలీని గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులు ఈ దేశంలో ఎక్కడ డిస్టర్బ్ చేసినా కూడా తగిన మూల్యం తెలియదు తప్పదని చెప్పి హెచ్చరిస్తాం. దండుపాల్యం కాంతార కోవలో తెలుగులో త్వరలో విడుదల కానున్న కన్నడ బ్లాక్ బస్టర్ డేంజర్ బాయ్స్. కన్నడలో అనూహ్య విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించిన అపాయవీడి హెచ్చరిక చిత్రం డేంజర్ బాయ్స్ పేరుతో తెలుగు ప్రేక్షకులను సైతం ఉర్రూతలూగించేందుకు సన్నద్ధమవుతోంది. యశస్విని క్రియేషన్స్, గీతా ఫిలిమ్స్ పతాకాలపై శ్రీరంగం సతీష్ కుమార్ సమర్పణలో విజి మంజునాథ్, పూర్ణిమ, ఎం గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి రచన, దర్శకత్వం అభిజిత్ తీర్థహల్లి. జూన్ ద్వితీయార్థంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న డేంజర్ బాయ్స్ ప్రీ రిలీజ్ వేడుక జూన్ 1న భారీ స్థాయిలో జరగనుంది. పెంచిన మెట్రో ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మెట్రో ప్రయాణికులు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో పార్కింగ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. టికెట్ ద్వారా వచ్చే ఆదాయంతో నష్టాలు చూపి ఛార్జింగ్ పెంచడం సరికాదన్నారు. మెట్రోలో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడికి నెలకు 6 నుండి 7,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు. ప్రతి ప్రయాణికుడు తక్కువ ఖర్చుతో సులభతర ప్రయాణం చేసేలా మెట్రో యాజమాన్యం అవకాశం కల్పించాలని, కానీ ప్రయాణికుల్ని నిలువుదోపిడీ చేసేలా ఉందన్నారు. పార్కింగ్, టాయిలెట్స్ సైతం ఛార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు. తక్షణమే ఉపసంహరించుకోవాలని అన్నారు. లేని ఎడల ఒకరోజు మెట్రో బైకాట్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. We want justice. 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 We want ఛార్జీలు తగ్గించాలి. ఉపసంహరించుకోవాలి. పెంచిన మెట్రో ఛార్జీలు ఉపసంహరించుకోవాలి. పెంచిన మెట్రో ఛార్జీలు ఉపసంహరించుకోవాలి. మెట్రోలో ఉచిత టాయిలెట్ సౌకర్యం కల్పించాలి. మెట్రో స్టేషన్ లో ఉచిత టాయిలెట్ సౌకర్యం కల్పించాలి. ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. పెంచిన మెట్రో ఛార్జీలు తగ్గించాలి. పెంచిన మెట్రో ఛార్జీలు తగ్గించాలి. కల్పించాలి. ఉచిత టాయిలెట్స్, మెట్రో ప్రయాణంలో ఉచిత టాయిలెట్స్, ఉచిత మంచినీటి సౌకర్యం కల్పించాలి. ఉచిత టాయిలెట్, ఉచిత మంచినీటి సౌకర్యం కల్పించాలి. రద్దు చేయాలి. పెంచిన మెట్రో ఛార్జీలను రద్దు చేయాలి. పెంచిన మెట్రో ఛార్జీలను రద్దు చేయాలి. పెంచిన మెట్రో ఛార్జీలను రద్దు చేయాలి.
ఛార్జీల పెంపుకు నిరసనగా ఈరోజు నాగోల్ మెట్రో దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాం. మెట్రో అంటేనే సులభతరమైనటువంటి ప్రయాణము, ట్రాఫిక్ సమస్య లేకపోవడం, పొల్యూషన్ అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మెట్రో ప్రయాణాన్ని తీసుకొచ్చారు. కానీ దీనికి విరుద్ధంగా ఎల్ఎన్టీ అండ్ మెట్రో సంస్థలు ప్రభుత్వాలు కలిసి మెట్రో ఛార్జీలు విపరీతంగా పెంచి పార్కింగ్ పేరు నుంచి టాయిలెట్ దగ్గర నుంచి విపరీతంగా ఛార్జీలు పెంచి పీల్చి పిక్ చేస్తున్నారు. ఇది దుర్మార్గం అని చెప్పేసి పీవీఎల్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే పెంచిన మెట్రో ఛార్జీలను తగ్గించాలని, అన్ని మెట్రో స్టేషన్లలో ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా మెట్రోలో స్టేషన్లలో ఉచిత టాయిలెట్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి పీవీఎల్గా డిమాండ్ చేస్తాను. ఏదైతే పొల్యూషన్ సమస్య రాకోకుండా, ట్రాఫిక్ సమస్య రాకోకుండా, ప్రయాణికులకి సులభతరమైనటువంటి ప్రయాణము, ఎక్కువ ఛార్జీలు చెల్లించుకోకుండా తక్కువ ఛార్జీలతో ప్రయాణం కల్పించే విధంగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను. భవిష్యత్తులో 1 డే మెట్రో బైకాట్ అనే కార్యక్రమం కూడా భవిష్యత్తులో చేపడతాం. ఇకనైనా ప్రభుత్వము, ఎల్ఎన్టీ సంస్థ, మెట్రో సంస్థ ఆలోచన చేయాలని, దిగి రావాలని చెప్పేసి కూడా మేము కోరుతాం. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలతో తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళం ప్రాంతంలో అధునాతన మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరాతో నైట్ బీట్ నిర్వహించడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో హైవే పక్క ద్విచక్ర వాహనాలు ఆపిన వారిని డ్రోన్ కెమెరా పోలీసు వారి సైరన్ వేయడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. అంతేకాకుండా సమయం దాటిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో ఆటోలో కూర్చొని మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి డ్రోన్ కెమెరాతో పోలీసు వారి సైరన్ వేయడంతో అక్కడి నుండి వెళ్లిపోతున్న వారిని డ్రోన్ కెమెరాతో వెంబడించి స్థానిక పోలీసు వారికి అప్పగించడం జరిగింది. అధునాతన మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరాతో ఆకతాయిలు ఎక్కడ ఉన్నా పసిగట్టి మరీ పట్టుకుంటుందని తిరుపతి జిల్లా పోలీస్ సిబ్బంది అంటున్నారు. దిశ టీవీ న్యూస్కి స్వాగతం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు అన్నదమ్ములను హత్య చేసిన ప్రత్యర్థులు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన ఒకే సామాజిక వర్గం, ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా అన్నదమ్ములిద్దరిని మండాది సమీపంలో బైక్పై వెళ్తున్న వారిని కారుతో గుద్ది చంపిన ప్రత్యర్థులు. వెల్దుర్తి మండలం బోదిలవీడు గ్రామ శివార్లో మోటార్ సైకిల్పై గుండ్లపాడు గ్రామానికి వస్తున్న ఇద్దరిని స్కార్పియోతో గుద్ది చంపిన దుండగులు. ఈ హత్యకు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, హత్య చేయడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్లు శ్రీ ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు. ఈ హత్యకు సంబంధించి వెల్దుర్తి పోలీసు వారు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. సుమారు 5 గంటల ప్రాంతంలో గుండ్లపాడు గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో బోదులపాడు వద్ద 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావులను బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి కోట చంద్రయ్య గారి ఒక కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి అన్ని టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. నారాయణపేట నియోజకవర్గం కోయిలకొండ మండలం జమాల్పూర్ గ్రామ పంచాయతీ ఎదురుగా శివాలయానికి చెందిన స్థలాన్ని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి దేవాలయ నిర్వాహకులు గ్రామస్తులతో కలిసి శనివారం పరిశీలించారు. శివాలయ నిర్మాణానికి తమ ఫౌండేషన్ కృషి చేస్తోందని చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి హామీనిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయిన శివాలయాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని రాజ్ కుమార్ రెడ్డిని కోరారు. శివాలయ నిర్మాణానికి కృషి చేస్తానని రాజ్ కుమార్ రెడ్డి గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. శివాలయ నిర్మాణానికి రాజ్ కుమార్ రెడ్డి అంగీకరించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ నరేష్ గౌడ్, దేవాలయ నిర్వాహకులు రవీందర్ గౌడ్, నరసింహులు గౌడ్, యాదయ్య, కృష్ణయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్లేస్ లో గుడి కడదాము, ఇక్కడ ముందరికి ఏం చేసి ఇదంతా ఏమన్నా చిన్నగా కట్టినాము వదిలేసిండ్రు, ఎట్లా పెండింగ్ అయింది. మనం మళ్ళీ కావాలంటే కొత్త ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. మనకేమన్నా జాగాల అర్జిమేసి గట్రా కూడా అవకాశం తీసుకున్నాం. దాన్ని కూడా ఏమన్నా మనకు వాస్తు పూజ కావాలంటే కూడా తీసుకోవచ్చు. గర్భగుడి వరకు ఈ ప్లేస్ మస్తు ఉంది. ఆయన ప్లేస్ ఉంది. ఊర్లో పెళ్ళైనా ఏమైనా పెళ్ళిళ్ళకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్థానిక రెడ్ క్రాస్ బిల్డింగ్ నందు భద్రాచలం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మే 24, 25 తేదీలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి వి శివనాయక్, భద్రాచలం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ చేతుల మీదుగా ప్రారంభించారు. తలసేమియా, సికిల్ సెల్, ఎనీమియా వ్యాధిగ్రస్తుల కొరకు ప్రత్యేక వార్డులను శనివారం నాడు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మారుతి పారామెడికల్ కళాశాల అధినేత డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, తిప్పన సిద్ధులు, సూర్యనారాయణ, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు చేతుల మీదుగా మెమోంటో అందజేసి పుస్తకాలతో సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మన ఈ అబ్బాయి తలసేమియా తోటి బాధపడుతున్నాడు. వారికి మన ముఖ్య అతిథి శివనాయకులు జడ్జి గారి చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేస్తున్నారు. అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి కూడా 150 సార్లు సుమారు ప్రత్యేకించడం జరిగింది. వారికి మన ప్రీతమ్మ విక్రమ్ కుమార్ సింగ్ ఐపీఎస్ వారి చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేస్తున్నారు. వారిని ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సత్యసుందర్ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ చైర్మన్ ఠాకూర్ గోపాల్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు దూల్పేట్లోని రహీంపురా ప్లేగ్రౌండ్లో సత్యసుందర్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ చైర్మన్ ఠాకూర్ గోపాల్ సింగ్ మెడ్విన్ ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ కార్పొరేటర్లు జి ముఖేష్ సింగ్, పరమేశ్వరి సింగ్ హాజరై ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన శిబిరంలో సుమారు 800 మంది పేద రోగులకు జనరల్ మెడిసిన్, కార్డియా, ఈఎన్టీ, ఈసీజీ, బీపీ, 2D, ఈకో వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ వైద్య శిబిరంలో మెడ్విన్ ఆసుపత్రి సీఈఓ డాక్టర్ ఈనేష్ మర్చెంట్, సత్యసుందర్ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ ప్రతినిధులు బద్రీనాథ్ సింగ్, ఠాకూర్ శిరీష్ సింగ్, ఇంద్రపాల్ సింగ్, సందీప్ సింగ్, నితిన్ కాంత్, బల్దేవ్ సింగ్, వివిధ విభాగాల వైద్యులు పాల్గొన్నారు. నా పేరు బద్రీనాథ్ సింగ్. ఈరోజు సత్యసుందర్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ద్వారా మెడికల్ క్యాంప్ జరుగుతుంది. మెడిసిటీ హాస్పిటల్తో టైఅప్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని స్పెషలైజేషన్ ఉన్నాయి. కావాలంటే మనము ముఖ్యంగా లేడీస్ కోసం పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇప్పుడు 40 years అబవ్ వాళ్ళ లేడీస్ కోసం క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సిస్ట్ అది కూడా చేపిస్తున్నాం. మ్యామోగ్రఫీ ఉంది, ఇక్కడ స్కానింగ్ అవుతుంది, పెప్ స్కాన్ కూడా అవుతుంది. ఇది ఒక ఫస్ట్ టైం మేము చేస్తున్నాం మెడికల్ క్యాంప్. కానీ మా సంకల్పం ఏమిందంటే మన ఫౌండేషన్, మా గోపాల్ సింగ్ గారు ప్రెసిడెంట్, ఆయన
ఆయన సంకల్పం ఏంటంటే ఎవ్రీ 6 monthsలో ఇంకొక మెడికల్ క్యాంప్ చేద్దామని. ఎందుకంటే మన ఈ ఉన్న ప్రాంతంలో చాలామందికి బిలో పవర్టీ లైన్ ఉన్నారు. సో వాళ్ళకి ఈ సహకారం దొరకాలి, వాళ్ళకి అన్ని టెస్టులు దొరకాలి అని ఆ ఉద్దేశంతో, ఆ మంచి ఉద్దేశంతో, ఆ మంచి మనసుతో మేము ఈ ప్రోగ్రాం చేపిస్తున్నాం. ఎవ్రీ 6 monthsలో మళ్ళీ చేద్దామని మా ముఖేష్ అంకల్ గారు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త పనిచేయాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కేఎల్ఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీలు, పార్టీ అనుబంధ నాయకులు, మహిళా నాయకురాళ్లు, బూత్, గ్రామ, వార్డు, డివిజన్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రికార్డ్స్ కరెక్షన్ చేసి మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఇంట్లోనే కరెక్షన్ చేసి ఇచ్చిపోతామని ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. మీరందరికీ చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ విధంగా రేషన్ కార్డులు అనుకోండి, అందరి రేషన్ కార్డులలో అందరి పిల్లలు ఇంక్లూడ్ అనండి, అందరికీ సన్న బియ్యం అనండి, తర్వాత ఇంటింటికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఒక్కటేసారి 3500 మందికి మీరు ముగ్గు వస్తున్నారు. ఈ లీడర్లు అందరూ 3500 పెద్ద సైన్యం తయారవుతుంది. కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చిన్నగానే కట్టుకొని పెద్దగా కట్టుకోకూడదని చెప్తున్నాం. ఎందుకంటే పెద్ద కట్టుకుంటే సగం లాగిపోతుంది, మళ్ళీ ఇల్లు లేనోడు అయిపోతాడు. నువ్వు మొదలైతే కట్టుకో, ఇంకా కూడా పైసలు ఉంటే ఇది అయిపోయినాక దాని పక్కకి ఇక్కడ పక్కకి అక్కడ పక్కకి ఇంకా 2 రూములు వేసుకో. కానీ ఇప్పుడు కట్టుకునేది మాత్రం గంతనే కట్టుకో అని మనం కండిషన్ పెట్టాం. ఎందుకంటే మధ్యలో అయిపోవద్దు. అట్లీస్ట్ ఒక ఇంట్లో ఉన్నోడు అయితే కొంచెం మన పైసలు ఉంటే ఇంకా నువ్వు ఎక్స్ట్రా ఇంకో 2 కొడుకులు ఉన్నారు నాకంటే అవతల యువతలు ఇంకో రూమ్ తర్వాత వేసుకుంది కనుక ఇప్పుడు వద్దు అని మనం కండిషన్ పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నామంటే ప్లాట్ లేని వాళ్ళకు ప్లాట్ ఇస్తాం, ఇల్లు ఇస్తాం అనే కాన్సెప్ట్ ని మళ్ళా నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మనం చేపట్టనున్నాం. కనుక మీరు ప్రతి ఊర్లో ఇల్లు లేని కుటుంబం ఉండటానికి లేదు ఈ రాష్ట్రంలో అని మన ముఖ్యమంత్రి గారి కోరిక. చంద్రబాబు అంత గొప్పోడైతే ఎందుకు ఆంధ్రప్రదేశ్కు ఒక సచివాలయం కట్టలేకపోయిండు? ఇంకా రైతులకు 6 గంటల కరెంటు మాత్రమే ఎందుకు ఇస్తున్నాడు? గుజరాత్లో కూడా రైతులకు 6 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్న మోడీకి రాహుల్ గాంధీ అనే పెద్ద కార్యకర్త దొరికిండు కాబట్టి ఇంకా అధికారంలో ఉన్నాడు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ మధ్యన సార్ చెప్పిన సామెత ఉంది కదా మొన్న సభలో అని చెప్పి దాన్ని చూసి ఎలకలబడ్డట్టు, నీ చంద్రబాబు అంత మొగోడే అంత మునగాడే అయితే ఎందుకు అమరావతిలో ఒక్క సెక్రటేరియట్ కట్టుకోలేకపోయాడు? 5 సంవత్సరాలు క్లియర్గా పరిపాలన చేసిండు కదా. మోడీ ఆయన చేతలే ఉన్నాడు కదా. అవాళ మోడీనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండు కదా. మేము కూడా ఏం కిరికిరి పెట్టకుండా మా కేసీఆర్ సార్ కూడా వచ్చి ఆశీర్వాదం ఇచ్చి వచ్చిండు కదా మీకు. అయినా ఎందుకు ఒక్క బంగ్లా కట్టలేకపోయినావు? మా కేసీఆర్ ఉన్నదాన్ని ఊలగొట్టి అద్భుతమైన బంగ్లా కట్టిండాడు సచివాలయాన్ని మొత్తం భారతదేశం అంతా వచ్చి చూసేటట్టు. ఏది మీ మునగంతనం? మహామేధావులు ఇంత పొడుగు సర్టిఫికేట్ రాసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు, ఇట్లా బేషన్ భుజాలు కొట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఏమైంది తెలివి? ఎందుకు ఇవ్వాలని కూడా ఇంకా 6-7 గంటల కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళకి కూడా 6-7 గంటల కరెంటు రైతాంగానికి. ఎందుకు కేసీఆర్ ఇవ్వగలిగిండు 3 ఏళ్లలో 24 గంటల కరెంట్? ఒక ఆంధ్రప్రదేశ్లే కాదు, గుజరాత్లో కూడా 6 గంటల కరెంట్ ఇప్పటికి కూడా రైతాంగానికి. 6 అంటే 6 గంటలు, 6 నిమిషాలు కూడా ఎక్కువయ్యారు, 6 సెకండ్లు కూడా ఎక్కువయ్యారు. ఆ రాహుల్ గాంధీ అంటే కూడా పెద్ద కార్యకర్త దొరికిండు మోడీకి కాబట్టి నడుస్తుంది కానీ వాళ్ళ రాజ్యం. కేసీఆర్ కనుక నోరు ఇప్పడం మొదలు పెడితే మోడీ బట్టలు ఊసిపోవడం ఖాయం. వీళ్ళు కొట్టుకుంటున్న గప్పాలు రాయించుకుంటున్నవి మీడియాని భయపెట్టి, పొలిటికల్లోడే భయపడుతుండే ఈడీలకు ఐటీలకు. ఇక మీడియా హౌస్ వాడు భయపడా? వాళ్ళు చేసే పనులే అవాయి, ప్రతినిత్యం భయమేనా. మీడియా సంస్థలు ఎంత కాపాడుదామని చూసినా రేవంత్ రెడ్డి పని అయిపోయింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఉంటే మీడియా ఎందుకు ప్రచురించడం లేదు? అదే కేసీఆర్ పేరుంటే రచ్చ రచ్చ చేసేవాళ్ళు.
కేటీఆర్. ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా కూడా చేయొచ్చా అని. అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే, ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే, ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా? ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది సంబరాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాసేటోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చేందుకు చాలా కష్టపడి కాపాడుతున్నారు. వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఎన్ని చేసినా, ఎంత గింజుకున్నా, ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా, ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా, ప్రజలకు విషయం అర్థమైపోయింది. ఈయన ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి, ఈయనతో ఏం కాదు అని అర్థమైంది. కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి. లేకపోతే సోషల్ మీడియా ఉంది, మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్నీ తెలుస్తాయి. తెలియదు ఇక మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు, మేము రాయకపోతే వార్తనే కాదు, మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా వాస్తవాలు చెప్తున్నాం. మీకు అబద్ధం అనిపిస్తే నేనేం చేయాలి? కానీ చాలామంది రాస్తలేరు, మరి ఏం చేయాలి? మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా, ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా. కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ. నన్ను వేశ్యలాగా చూశారు, మనస్తాపంతో మిస్ వరల్డ్ పోటీల నుండి వెళ్లిపోయిన మిస్ ఇంగ్లాండ్. హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలో నన్ను వేశ్యలా చూశారంటూ మనస్తాపంతో వెళ్లిపోయిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ. Being out in India, I'd never experienced going to somewhere that like that before. Obviously there's a very dramatic class system out there, and I hadn't witnessed, firsthand that sort of poverty before. And getting into coaches most evenings and being driven through the streets of India, it didn't sit well with me. Seeing these people lying on the streets, seeing these people that are living in slums. This is real life. This isn't a movie. But beyond those walls, when someone's literally begging out for help, I just at one point wanted to take my plate and give them my food, give out a reaching hand on what I can do to help. It's not right that we're all having a dinner with dignitaries one evening, and there's clearly favoritism amongst some girls because I didn't get the opportunity to speak about my beauty with a purpose once, or what I'm campaigning for. I wasn't there to entertain conversations with dignitaries that have helped the system. I'm there to talk about what I'm championing for and what I believe in and what I believe is right. And I wanted to help, so I gave out my hand, and then I got told that I could not communicate with this person because they are classed as lower and I have to get back onto the coach. That is not what Miss World stands for me. So there's girls in this system that obviously do embrace it all, which is fantastic. They want the sparkly dresses, they want the sparkly crowns, but I learnt very quickly, this isn't why I embarked on Miss England, and this is not why I'm out here. I'm not staying true to myself, and I'm going against everything that I advocate for. If I'd stayed out there any longer, I was conforming. And there's a lot of girls out there that do feel the same as myself, and there's girls, like I said, that are out there that want to embrace that, and that's fine. But if I can share my story, and if I can share this now and hopefully encourage and give a voice to the voices that feel voiceless. But I'm not saying that Miss World isn't a system that can't fit into this world, excuse the pun again, but it needs to evolve and it needs to change for it to fit in today's society. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో 3500 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల తుర్కయంజల్ మున్సిపాలిటీలకు సంబంధించిన 826 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది. మంజూరైన ప్రతి ఒక్క లబ్ధిదారుడు 3 దసరా పండుగ వరకు ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల రూపాయలు తమ అకౌంట్లోకి వేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరికి లంచాలు ఇవ్వకూడదని, ఎవరైనా అధికారులు లబ్ధిదారులను వేధించినట్లయితే తమకు నేరుగా ఫోన్ చేసి సమస్య చెప్పాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు అనంతరెడ్డి బాలకృష్ణ, లబ్ధిదారులు, నాయకులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. మల్రెడ్డి రంగారెడ్డి చేతులుగా
పటకాయలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. న్యాయం చేస్తాను రంగన్న చెప్పిండు. రంగన్న మంత్రి పదవి వస్తే మా మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే కేవలం ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇంత డెవలప్మెంట్ చేయగలిగారు. మంత్రి పదవి అవుతే నియోజకవర్గం మొత్తం అద్దంలో అవుతుందని మాకు గట్టి నమ్మకం ఉంది. దాదాపు నియోజకవర్గం ప్రజలందరూ మనసులో కూడా ఆయన మంత్రి కావాలని కోరుకుంటున్నారు. మంత్రి అవుతే డెఫినెట్గా మా అందరికీ మంచి రోజులు వస్తాయని మేము ఆశిస్తున్నాము. రంగన్నకు ప్రత్యేక ధన్యవాదాలు మా ఇంజాపూర్ గ్రామం నుండి. నా పేరు మాధురి, తొరూరు గ్రామం. ఈరోజు ఇంద్రమైలు పట్ట శాంక్షన్ జరగడం జరిగింది. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు అన్ని విధాలుగా నిరుపేదలకు నిరుపేదలకు అన్ని గుర్తించి ముందుకి కొనసాగుతాము కదా అనే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుంది. వాళ్ళు ఇవ్వలేదు. ఏదైనా ఇస్తే ఎవడైతే ఎంబడి తిరిగి ఎక్కడైతే డబ్బులు వసూలు చేసిస్తారో వాళ్ళకి ఇచ్చినటువంటి స్కీములు కూడా ఉన్నాయి. గొర్రెలు ఇచ్చిండ్రు, బర్రెలు ఇచ్చిండ్రు, లేకపోతే ఇంకా దున్నపోతులు ఇచ్చిండ్రు, ఏమేమి ఇచ్చిండ్రు మాకు తెలియదు. కానీ అవన్నీ కూడా ఎవరికి ఇచ్చిండ్రు? రోజు జెండా పట్టుకొని ఇండ్ల పట్టు తిరిగేటువంటి తప్ప పేదవానికి ఎవరికి కూడా ఇవ్వలేదు. 7 లక్షల కోట్ల రూపాయలు మనకు అప్పు పెట్టినారు. ఆ అప్పులు ఎవరు కట్టాలి? వల్ల మనమే కట్టాలి. ఒక ఇల్లు ఇవ్వలే, లేకపోతే ఒక పింఛన్ ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. అందుకే ఇవన్నీ చూసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఇచ్చినటువంటి అధికారంతో మేము అప్పుడే చెప్పినాం, ఇది ప్రజల పాలన, ప్రజల కోసం మేము పనిచేస్తాము, ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి మేము వస్తాము అంటే మీరందరూ ప్రజా పాలన కావాలని, కాంగ్రెస్ పార్టీ రావాలని మీరు చాలా మటుకు తెలివి ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి వేసింది. తెలివి లేనటువంటి పాపం అమాయకులు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు వెనుకపోయి ఉండొచ్చు. తెలివి ఉన్నోళ్ళు మాత్రం డబ్బులు తీసుకున్నా ఎక్కడైనా కాంగ్రెస్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయని మీరందరూ కూడా ఆశించారు. అదే ఈరోజు మేము ఇచ్చే పథకాలు. 200 యూనిట్ల కరెంటు కానీ, మహిళా సోదరిమణులకు ఇచ్చేటువంటి బస్సు సౌకర్యం కానీ, లేకపోతే ఇప్పుడు ఇచ్చే ఇల్లు కానీ, రేపు నుండి ఇవ్వబోయే పింఛన్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఇవన్నీ ఎవరి కోసం ఇస్తున్నాం? ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెళ్ళకు. పేదరికంలో హైదరాబాద్ కుషాయిగూడ మీర్పేట్ హెచ్బి కాలనీలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా యాత్ర ర్యాలీ. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ ఫేజ్ 1 చౌరస్తాలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం నుండి ఇంద్రనగర్ చౌరస్తా డాక్టర్ బాబు జగజీవన్ రావు విగ్రహం వరకు డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు మునిగంటి రామ్ ప్రదీప్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం నుండి బీజేపీ రాష్ట్ర జిల్లా డివిజన్ల నుండి ప్రముఖ నాయకులు, నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట ఏ భారత మహిళల తిలకాన్ని అయితే పాకిస్తాన్ ఉగ్రం మూకలు తుడిపేసిందో, దానికి ప్రతీకారంగా మన భారత వీరవంతలు ఝాన్సీ లక్ష్మీబాయి వారసులైనటువంటి 2 మహిళల నాయకత్వంలో పాకిస్తాన్ టెర్రరిస్టు మూకలపై ఏ విధంగా విరుచుకుపడ్డామో, 3 రోజుల కాలంలోనే పాకిస్తాన్ ఎయిర్ బేస్లు కావచ్చు, పాకిస్తాన్ వ్యవస్థల మీద దాడి చేసి ఎట్లా కకావికలం చేసినా దెబ్బకే పాకిస్తాన్ దిమ్మ తిరిగి కాళ్ళబేరానికి వచ్చిందో, ఆ తదుపరి పరిణామాలకు భారత జాతికి జాతి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి, భారత సైన్యానికి స్ఫూర్తినివ్వాలని చెప్పి
ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తిరంగ ర్యాలీలను ఏర్పాటు చేసింది. ఈరోజు 11:30కు ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా సుభాష్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు, మహిళా సంఘ రాష్ట్ర నాయకురాలు రాష్ట్ర అధ్యక్షులు శిల్పారెడ్డి గారు, తాడూరు శ్రీనివాస్ గారు, కార్పొరేటర్లు శ్రీవాణి గారు, చేతన గారు, అదేవిధంగా డివిజన్ నాయకులు సీనియర్ నాయకుల నాయకత్వంలో ఈరోజు సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో భారత సైన్యానికి భారత ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మద్దతిస్తూ దేశం నరేంద్ర మోడీ గారి వెంట నిలబడాలి, భారత మాతను రక్షించుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది కుహానాం భేదావులు, కొన్ని అవకాశవాద రాజకీయ నాయకులు పాకిస్తాన్ మాటని ఈ పూట వారి నోటగా మాట్లాడుతున్నారంటే వారు ఏం సందేశం ఈ ప్రపంచానికి ఇవ్వదలుచుకున్నారు అన్నటువంటి విషయాన్ని సూటిగా అడుగుతూ ప్రశ్నిస్తూ ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం అనాల్సిందే. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో కంటూ విదేశీ యొక్క భావాలు కానీ విదేశీ యొక్క మాటలు కానీ మాట్లాడేటువంటి నాయకులకి ఇక్కడ చోటు లేదు అన్నటువంటి విషయం గత చరిత్ర చెప్పింది, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తుంది అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. తుది చివరి ఒక ఉగ్రవాదిని అంతమొందించేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం నడుస్తూనే ఉంటుందని చెప్పని మనవి చేసుకుంటూ మనము సైతం ఈ యొక్క పదం పాడుతూ కదం కలుపుతూ తిరంగాలో కలిసి నడుద్దాం. భారత జాతిని ఏకత్రాటి మీద తీసుకొచ్చి ఆ యొక్క ఉగ్రవాదులను మట్టుబెట్టేటువంటి సైన్యానికి అండగా ఉంటామని చాటడమే ఈ తిరంగా యాత్ర ఉద్దేశం అని చెప్పని తెలియజేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లంచం తీసుకుంటూ ఓ ఎస్ఐ ఏసీబీకి చిక్కిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. నూతనంగా నిర్మిస్తున్న కస్తూర్బా డిగ్రీ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్. బాల వికాస కేంద్రంలో ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు. రెండు వారాల క్రితమే కేసీఆర్ కు లేఖ రాశారు. నా అభిప్రాయాలు లేఖ ద్వారా తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాలే చెప్పారు. ఎమ్మెల్సీ కవిత. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.